మాది అభివృద్ధి, వారిది హింస. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి ఆగదు. కుప్పం పర్యటనలో విపక్షంపై మరోసారి విరుచుకుపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కుప్పం పర్యటనలో వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. తనతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు కొన్ని సోషల్ మీడియా గ్రూపులకు పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ హింస బూతుల్ని నమ్ముకొని ఫ్యాక్షన్ రౌడీజాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి ఆగదని స్పష్టం చేశారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గంలో ప్రాజెక్టులు వస్తున్నాయన్న సీఎం చంద్రబాబు రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కుప్పానికి కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు. త్వరలోనే సరికొత్తగా ముస్తాబైన అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు చూడబోతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలు ప్రగతి సాధించేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో క్వాంటమ్, సెమీ కండక్టర్ల విభాగాల్లో భారీగా పెట్టుబడుల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే వచ్చే డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇంధన రంగంలోనూ సౌర, పవన విద్యుదుత్పత్తితో పాటు ఇతర అత్యుత్తమ విద్యుత్ సరఫరా విధానాల్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామని వాళ్లు దగా మాటలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత పాలకులు ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చేశారని, పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి ఇప్పుడు సిగ్గు లేకుండా నీతులు చెప్తున్నారన్నారు. ఇప్పటికే హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకు కృష్ణా జలాల్ని తెచ్చామని, త్వరలోనే గాలేరు నగరి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు తెలిపారు.